శర్వానంద్ హీరోగా రూపొందిన బైకర్ సినిమా విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 6న రావాల్సిన ఈ చిత్రం బాలయ్య అఖండ 2తో పోటీని నివారించేందుకు డిసెంబర్ 19కి మారింది. నిర్మాతలు ఈ మేరకు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. శర్వానంద్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం బైకర్. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం బాలయ్య నటిస్తున్న అఖండ 2 అని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలో బైకర్ మూవీని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అఖండ 2తో పోటీ అంటే ఆషామాషీ కాదు. పాజిటివ్ టాక్ వస్తే బాలయ్య చేసే బాక్సాఫీస్ రచ్చ మామూలుగా ఉండదు. ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అందుకే బైకర్ మూవీని వెనక్కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను కూడా లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో ఒకసారి తెలుసుకుందాం. యంగ్ హీరో శర్వానంద్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం నటిస్తున్న సినిమా బైకర్. బైక్ చేజ్ స్పోర్ట్స్ డ్రామాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. శర్వానంద్ దీనికోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే బిగ్గెస్ట్ని కొట్టాలని హీరో గట్టిగానే ఫిక్స్ అయ్యాడు. దాంతో పాటుగా ఆయన బరువు కూడా తగ్గాడు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ని అందించాయి. దాంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఎలాగైనా సరే బైకర్ మూవీతో హిట్ కొట్టాలని శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. బాలయ్య కోసమే ఈ మూవీ వెనక్కి వెళ్ళింది. డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సిన బైకర్ డిసెంబర్ 19న థియేటర్లలోకి రానుందని టాక్. త్వరలోనే ఈ రిలీజ్ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీస్ అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ కాంబోలో అఖండ 2 మూవీ రాబోతుంది. అఖండకు సీక్వెల్గా ఇది తెరకెక్కింది. ఈ మూవీ కోసం నందమూరి అభిమానులతో పాటుగా సినీ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. బాలయ్య సినిమాతో పోటీ పడడం అంటే మామూలు విషయానికి కాదు. హిట్ కొట్టాలన్న కసితో ఉన్న శర్వానంద్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారం తర్వాత విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అదేవిధంగా బాలయ్య మూవీకి పోటీగా అంటే కష్టం అని చిత్ర యూనిట్కు బయ్యర్ల ఒత్తిడి ఎక్కువ అవ్వడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా కూడా వెనక్కి తగ్గి మంచి పని చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ డేట్ ఏమాత్రం కాసులను కురిపిస్తుందో చూడాలి. ఇక ఈ మూవీ తర్వాత సంక్రాంతి కానుకగా శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొత్తంగా అఖండ 2 వంటి భారీ చిత్రంతో పోటీ శర్వానంద్, బైకర్ సినిమాకు సాధ్యం కాదని నిర్మాతలు భావించారు. అందుకే రిలీజ్ వాయిదా వేస్తూ డిసెంబర్ 19న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నిర్ణయం సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.